జార్జ్ జాన్ ట్రావెర్స్ స్పెన్సర్. ఈయన 1799లో ఇంగ్లాండ్ లో జన్మించినారు. అతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాలేజీలో తన విద్యను అభ్యసించాడు. 1822లో బిఏ పట్టా మరియు 1847న గౌరవ డిగ్రీని కూడా ఆయన పొందినాడు. ఆయన భారతదేశానికి రావాలన్న ఆశతోటి 1837లో మద్రాసులో బిషప్ గా ఆయన నియమించబడ్డాడు. ఆయన మద్రాసులోని బిషప్ గా ఉంటున్న సమయంలోని అనేకమైన టెన్నువేలి ప్రావిన్స్ లను ఒక సందర్శన జర్నల్ ను ప్రచురించారు. ఆయన 1843 తన డియోసిస్ యొక్క పశ్చిమ భాగంలో కొంత భాగం ద్వారా జర్నల్ ఆఫ్ ఏ విజిటేషన్ టూర్ ను కూడా ప్రచురించారు. తన సొంత డియోసిస్ లోని ప్రదేశాలతో పాటు పర్యటనతో పాటు ఆయన అహ్మదాబాద్, పూనా, బొంబాయి వంటి ప్రాంతాలను కూడా సందర్శించినారు. ఆయన 1845 శరద్ ఋతువులో స్పెన్సర్ సువార్త ప్రచారం కోసం సొసైటీ యొక్క మిషనరీను మరి చర్చ్ మిషనరీ సొసైటీని కూడా ఆయన సందర్శించినారు. ఆయన మద్రాసు డయాసిస్ లో ఆయన భారతీయ మత మార్పిడి కోసం 3 శిక్షణ కళాశాలను కూడా ఆయన స్థాపించినారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ 1847 నాటికి స్పెన్సర్ ఇకపై దాన్ని ఎదుర్కోలేకపోయాడు. అనేకమైన మిషనరీ యొక్క సభ్యులతో అనేకమైన ఆటంకాలు కలగడంతో ఆయన ఎంతగానో విసిగిపోయి ఆయన సెలవుపై ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళాడు. ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళిన తర్వాత 1847 జూన్ 16న ఆయన దైవత్వ వైద్యుడిగా నియమించినారు. ఆయన చేసిన కృషి కొద్దిగా అయినప్పటికీ కూడా మన భారతదేశానికి వచ్చి ఆయన ఒక బిషప్ గా మన భారతదేశంలో మద్రాస్ అనే ప్రాంతం తన విశేషమైన సేవా పరిచర్యను ఆయన కొనసాగించినాడు.